జగిత్యాల కాంగ్రెస్ పంచాయతీ సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరింది. ఎమ్మెల్యే సంజయ్, మంత్రి అడ్లూరి మధ్య విభేదాలు సీఎం వద్దకొచ్చాయి. నామినేటెడ్ పదవుల్లో తమకు అన్యాయం జరుగుతోందని సీనియర్ కాంగ్రెస్ నేతలు అడ్లూరి దగ్గర మొరపెట్టుకున్నారు. దీంతో అడ్లూరి సీఎం అపాయింట్మెంట్ తీసుకున్నారు. జగిత్యాల కాంగ్రెస్ పంచాయతీ సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరింది. ఎమ్మెల్యే సంజయ్, మంత్రి అడ్లూరి మధ్య విభేదాలు సీఎం వద్దకొచ్చాయి. నామినేటెడ్ పదవుల్లో తమకు అన్యాయం జరుగుతోందని సీనియర్ కాంగ్రెస్ నేతలు అడ్లూరి దగ్గర మొరపెట్టుకున్నారు. దీంతో అడ్లూరి సీఎం అపాయింట్మెంట్ తీసుకున్నారు. సాయంత్రం సీఎంను నేతలు కలవనున్నారు. జగిత్యాల కాంగ్రెస్ పంచాయతీకి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. భాస్కర్, స్వాతి, జగిత్యాల కాంగ్రెస్ లో ఒక ముసలం అనేది మొదలైంది. జీవన్ రెడ్డి వెళ్లిన తర్వాత కూడా గ్రూప్ వార్ అనేది మళ్ళీ కొనసాగుతుందని చెప్పవచ్చు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ నుంచి తనతో పాటు కాంగ్రెస్ లో చేరిన వారికే పెద్దపీట వేస్తున్నారు. వారికే పదవులు పెడుతున్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో అంటే మున్సిపల్ కోఆప్షన్ పదవులు ఏవైతున్నాయో మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ల పదవుల్లో తన వెంట బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకే ప్రాతినిధ్యం కల్పించారు. కాంగ్రెస్ వాళ్ళు 40 ఏళ్ల నుంచి 4 దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ జీవన్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్ళినప్పటికీ కూడా తాము జీవన్ రెడ్డి వెంట వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ విధానాలకు కట్టుబడి తాము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తమకు న్యాయం జరగట్లేదని చెప్పేసి వాళ్ళు ఇటీవల మంత్రి అడ్లూరు లక్ష్మణ్ వద్దకు వెళ్లి వాపోయిన పరిస్థితి లేదు. అడ్లూరు లక్ష్మణ్ నిలదీశారు. ఒక మాటలో చెప్పాలంటే తమకు హామీ ఇచ్చారు, జీవన్ రెడ్డి వెంట వెళ్ళొద్దు అని చెప్పేసి తమకు హామీ ఇచ్చారు. ఆ ఇచ్చిన హామీ ఏమైంది? జీవన్ రెడ్డి వెంట వెళ్లకుండా ఉన్నందుకు తమకు ఏం న్యాయం జరిగినట్టు వాళ్ళు మంత్రి అడ్లూరు పైన ఆగ్రహం వ్యక్తం చేయడంతో తాను సీఎం ను కల్పిస్తాను, ఆ సీఎం సమక్షంలోనే ఈ విషయంపై తెలుసుకుందామని చెప్పేసి చెప్పిన సిచ్యువేషన్ నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఒకసారి చూసినట్టయితే ఇంతకాలం జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్గా ఉన్న జగిత్యాల కాంగ్రెస్ వారు ఇప్పుడు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ వర్సెస్ సంజయ్గా మారనుందా అనే ఒక విశ్లేషణ అయితే జగిత్యాలలో సాగుతారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లో సీఎం రేవంత్ తో సమావేశం అయ్యేందుకు ఇప్పటికే జగిత్యాల నుంచి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా దాదాపు 2 బస్సుల్లో 3 కార్లలో బయలుదేరి వెళ్లిన పరిస్థితుల్లో జగిత్యాల నుంచి వాళ్ళు ఒక ర్యాలీగా వెళ్లారు. తమ దారో కూడా తెలుసుకుంటాం, సీనియర్లను తమకు గౌరవం ఇవ్వట్లేదు, సీనియర్ వర్సెస్ జూనియర్ అంటున్న ఈ వారిని సీఎం ముందే తెలుసుకుంటామని చెప్పేసి జగిత్యాల నుంచి హైదరాబాద్ అయితే బయలుదేరారు. స్వాతి, సాయంత్రం సీఎం దగ్గర ఏం తేలుతుంది, మంత్రి అడ్లూరి ఏం వివరిస్తారు అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా నిన్న సీఎం రేవంత్ రెడ్డితో వీళ్ళు సమావేశం కావాల్సి ఉండే. నిన్ననే సమావేశం కావడానికి ఒక ప్రముఖ నాయకుడు చక్రం తిప్పాడు, అందుకే సమావేశం ఆగిపోయిందంటూ జగిత్యాలలో కొన్ని పుకార్లు వినిపించినప్పటికీ ఈ రోజు సీఎం అపాయింట్మెంట్ తో అవన్నీ పుకార్లేని కొట్టిపరిస్తున్న పరిస్థితి నెలకొన్నది. అయితే సంజయ్కి సర్ది చేస్తారా, సంజయ్తో సర్దుకుపోమంటారా అనేది ఒక ఆసక్తి అయితే నెలకొన్నదని చెప్పవచ్చు. అది రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.